అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో నేను ఒక రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రైల్లో ఉన్నటువంటి ఆ ట్రైన్లో ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి నాకైతే చాలా చీదర వేసిందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదొక వాటర్ షింకు, ట్రైన్లో ఉన్నటువంటి వాటర్ షింకు. అక్కడ చూసారా ఎంత దరిద్రంగా ఎంత దరిద్రంగా అంటే ఎవరికి బాధ్యత లేనట్టుగా గుట్కాలు, పానులు, ఇంకా ఖైనీలు, తంబాకు నమిలి ఆ వాటర్ షింక్లో ఉమ్మి వేయడం జరిగిందండి. అవి ఆ యొక్క షింకులో నుంచి కిందకి వెళ్ళడానికి వీలు లేకుండా అక్కడే ఉండిపోయాయి. అసలు ట్రైన్లో ఆ యొక్క షింక్ అనేది ఎందుకు ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని ఎవరైనా గమనించారా? ఏంటంటే ట్రైన్లో లాంగ్ జర్నీలు చేసేప్పుడు టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి, భోజనానికి ముందు భోజనం తర్వాత చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాటర్ షింకు. కానీ మనం దాన్ని ఎందుకు వాడుతున్నాము? కైనీళ్ళు గుట్కాలు తిని ఉమ్మి వేయడానికి మనం వాడుతున్నాము అన్నట్లుందండి. అంత అపరిశుభ్రంగా ఉందండి. ట్రైన్లో ఎక్కడ చూసిన ప్రతి కార్నర్లో గుట్కాలు తిని, పాన్లు తిని, ఎర్రగా ఉమ్మి వేసినటువంటి పరిస్థితే కనపడుతుంది. కానీ ట్రైన్లో శుభ్రంగా ఉంచుదామని ఎవరికీ బాధ్యత లేదనిపిస్తుందండి. మిగిలిపోయిన అన్నం, మిగిలిపోయిన ఆహార పదార్థాలు, తిని పడేసినటువంటి అరటి తొక్కలు, ఇంకా చించి ఆ యొక్క గుట్కా ప్యాకెట్లు, పాను ప్యాకెట్లు మొత్తం నమిలి ఆ యొక్క పేపర్లో మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పారవేయడం జరిగిందండి. ట్రైన్లో మనం చూస్తూనే ఉంటాం, డస్ట్బిన్లు అనేవి ఖచ్చితంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి, కానీ వాటిని వాడరు. చూసారా ఆ దృశ్యం? చూసారా మనం చూస్తున్న దృశ్యం ఎంత నీచంగా ఉందంటే, గుట్కాలు పాన్లు తిని ఆ యొక్క వేస్ట్ని తీసుకొచ్చి వాటర్ షింకులో ఉమ్మి వేస్తే, ఆ వాటర్ షింకులో నుంచి బయటికి వెళ్ళలేక అక్కడే నిలబడితే, అక్కడే అందరూ చేతులు కడుక్కొని, అక్కడే అందరూ మొహాలు కడుక్కొని ఉమ్మి వేస్తే, ఆ వాటర్ ఎటు వెళ్ళలేక ట్రైన్ వెళ్తుంటే ఆ యొక్క ట్రైన్ యొక్క మూమెంట్కి ఆ వాటర్ కదిలి ఎగిరొచ్చి మళ్ళీ అదిగో ఆ ఫ్లోర్ మీదే పడుతున్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో రోగాలు రమ్మంటే ఎందుకు రావండి? కరోనా టైంలో తుమ్మితేనే, దగ్గుతేనే కరోనా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయింది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమాజంలో మీరు పబ్లిక్లో ఇలా బాధ్యతారాహిత్యంగా ఏవి పడితే అవి తినేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తే రోగాలు స్ప్రెడ్ అవ్వవా? ఇంకా ట్రైన్లో చాలామందికి బాత్రూములు వాడడం చేతవుతుందో చేత కాదో తెలియదు కానండి, కనీసం వాటర్ కూడా అందులో పుష్ చేయరండి. మరి మన ఇంట్లో ప్రతి ఇంట్లో బాత్రూములు ఉన్నాయి, మరి అలాగే మన ఇళ్ళల్లో కూడా బాత్రూంలో వాటర్ కొట్టకుండా, శుభ్రం లేకుండా అలాగే ఉంటున్నామా? ఇంకా ఈ గుట్కాలు, పాన్లు నమిలి పడేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఉమ్మి వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వారి ఇళ్ళల్లో ఇలాగే ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయటాలు, ఎర్రగా ప్రతి కార్నర్లో ఊసి వేయటాలు చేస్తున్నారా? అది చేయరు. ఎందుకంటే అది మన ఇల్లు. ఇదేంటంటే పబ్లిక్ ప్రాపర్టీ. ఇదేవుడిదో, అది మన ఇల్లు. మన ఇల్లుని మాత్రమే శుభ్రంగా ఉంచుకోవాలి, పబ్లిక్ ప్రాపర్టీని శుభ్రంగా ఉంచాల్సిన అవసరం లేదు అనే విధంగా తయారైందండి సమాజం. చూసారా, విండో సీట్ అండి అది. విండో సీట్ పక్కన కూర్చొని అలా టన్నులు ఊసి వేస్తూ ఉంటే మిగతా వీరు దిగిపోయిన తర్వాత వచ్చి కూర్చున్న వారు అక్కడ వాటర్తో కడుక్కోవాలా? లేదంటే ఆ ఉమ్ములోనే కూర్చోవాలా? ట్రైన్లో ఇంకా కూడా సిగరెట్లు, బీడీలు తాగేటువంటి నీచులు ఇంకా చాలామందే ఉన్నారండి. ట్రైన్లో సిగరెట్లు, బీడీలు తాగొచ్చా? తాగితే ఫైన్ వేస్తాము అని అన్నప్పటికీ కూడా ఎవరిని లెక్క చేయకుండా, ఇంకా ప్రజలు
ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వారి గురించి పట్టించుకోకుండా సిగరెట్లు, బీడీలు, ఇంకా ఈ గుట్కాలు, పాన్లు లాగించేస్తున్నారండి. ఎందుకండి? మనందరికీ బాధ్యత లేదా? ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే మనందరివి కావా? మనం ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాం? మన ఇంట్లోనేమో శుభ్రంగా ఉంటాం, బయటికి వెళ్తే ఎందుకు శుభ్రంగా ఉంటాం? రైల్వే శాఖ వారు ప్రతినిత్యం రైలుని శుభ్రం చేస్తూనే ఉంటారు. వారి డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదిగో అక్కడ డస్ట్బిన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ డస్ట్బిన్లో ఎవరు వేస్తున్నారు? ఆ ఫుడ్ తీసుకొచ్చి అక్కడ అక్కడ బాధ్యతారాహిత్యంగా పాడవేశారు. చూసారా? ఆ పేపర్లు డస్ట్బిన్ ఉన్నప్పటికీ కూడా డస్ట్బిన్లు ఎందుకు వేయరు? అదే మన ఇంట్లో ఎక్కడంటే అక్కడ మిగిలిపోయిన అన్నం కానివ్వండి, మిగిలిపోయిన కూరలు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, అలా చిత్తుగా పడేసుకుంటామా? పడేసుకోగా శుభ్రంగా ఒక డబ్బాలోనో ఎక్కడైనా వేసుకొని మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు లేదంటే ఊరవతలో తీసుకెళ్ళి పడేసి వస్తాం కదా. మరి ఆ బాధ్యత అనేది, ఆ శుభ్రత అనేది పబ్లిక్లోకి వచ్చేసరికి ఎందుకు ఉండదు? ఇలాగే మన ఇంట్లో షింకులు ఉంటాయి. ఇప్పుడు అందరికీ షింకులు వచ్చాయి. ఇలా ఉంటే ఇలా చేసుకోగలరా అసలుకి ఎవరైనా? కానీ ఎందుకు పబ్లిక్ ప్రాపర్టీ మీద అంత చిన్న చూపు ఎందుకు? అలా ఊసేసి వెళ్ళిపోతే ఎవరు దాన్ని శుభ్రం చేయాలి? రైల్వే శాఖ వారి డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ఇంతమంది చెత్తని, ఇంతమంది దరిద్రాలని శుభ్రం చేయాలంటే వాళ్ళకి పెద్ద పని. కానీ మనంతట మనము ఈ రైలుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది పబ్లిక్ ప్రాపర్టీ అంటే మనందరిది. మనం శుభ్రంగా ఉంచుకోవాలి అంటే వారికి ఎంత శ్రమ తగ్గుతుంది? మన ట్రైన్లు ఎంత శుభ్రంగా ఉంటాయి, మనం ఎంత శుభ్రంగా ఉంటాం, మనం ఎంత హెల్తీగా ఉంటాం అనేది ఎప్పుడైనా ఆలోచించారా? డస్ట్బిన్లు ఉన్నాయి, డస్ట్బిన్లో వేయవచ్చు, కానీ వేయలేదు. దీన్నే కదా బాధ్యతారాహిత్యం అనేది. ఇలా ఉండటం కరెక్ట్ కాదండి. మనందరం కూడా మారదాము. మనందరము కూడా భారతీయ బాధ్యత కలిగినటువంటి భారతీయ పౌరులమండి. పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే అవి ఏంటో కాదు, మనందరి సంపద, దేశ సంపద, మనందరి సొత్తు. వాటన్నిటిని శుభ్రంగా ఉంచుకోవటం, కాపాడుకోవటం, పరిరక్షించుకోవటం మనందరి బాధ్యత అండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా తిరిగి మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయరని ఆశిస్తున్నానండి. ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటలకి ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అందరికీ ఇంకొకసారి నమస్కారం. జై హింద్.